పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని యొక్క వాక్యము ఎలా మనకు బోధిస్తుంది. కీర్తన గ్రంథము లేక సంకీర్తన 24వ కీర్తన మొదటి వచనము 2వ వచనము నేను చదువుతున్నాను. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథము మనకు బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే, భూమియు దాని సంపూర్ణతయు యెహోవాయే. చిన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. నువ్వు ఒక కారు తయారు చేసావు సొంతంగా. కారు తయారు చేసి ఒక ఫ్యాక్టరీ పెట్టి దానిని విక్రయిస్తావు. విక్రయిస్తున్నటువంటి సమయంలో ఆ కారు మీద ఒక పేరు రాస్తావు. నీ పేరో, నీ కూతురు పేరో, తల్లి పేరో, తండ్రి పేరో, భార్య పేరో, ఏదో ఒక పేరు మనం పెట్టుకుంటాం. దాంట్లో ఏదో ఒక అక్షరం తీసుకొని ఆ అక్షరాన్ని మనం పెట్టుకుంటాం. ఇది పలానా కారు. ఫర్ ఎగ్జాంపుల్ టొయాటా ఉంది, అలాగా ఓ సింబల్ టీ అనేది. లేదంటే మారుతి సుజుకి ఉంది, ఎస్ వాడతాం. లేదంటే ఇంకా మరి వోక్స్ వ్యాగన్ ఉంది, వి ఏదో పెడతారు. అలాగే ఇంకా రకరకాలైనటువంటి కియా ఉంది, కే ఏదో పెడతారు. ఇలా ఏదో ఒక పేరుని ఏం చేస్తారంటే దాని మీద పెట్టి ఆ పేరు ఫలానా వారికి చెందింది అని పెడతారనమాట. పెట్టి ఆ యొక్క పేరు మీద ఆ యొక్క వ్యాపారం చేస్తాడు. రెండోదిగా, నువ్వు ఒక కొబ్బరి చెట్టు వేసావు, మొక్కేసావు, చెట్టు అయింది, కాయలు కాస్తుంది. ఆ కాయలు కాస్తున్నటువంటి ఆ కాయ మీద నీకు అధికారం ఉంటుందా? పక్కోడికి అధికారం ఉంటుందా? నీకే 100% ఉంటుంది. ఎందుకంటే మొక్క వేసింది నువ్వు, దాన్ని అనుభవించేది కూడా నువ్వే. మూడో మాట చెప్పుకుందాం. ఒక ఇల్లు కడతావు. ఆ ఇల్లు ఎంతో కష్టంతో అప్పులు చప్పులు చేసుకొని, రకరకాల లోన్లు తెచ్చుకొని, ఈఎంఐలు కడుతూ, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఆ యొక్క గృహాన్ని నువ్వు ఏం చేస్తావంటే నిర్మించుకుంటావు. ఆ ఇంట్లో నువ్వు ఉంటావా? కట్టిన మేస్త్రులు ఉంటారా? నువ్వే ఉంటావు. ఎందుకంటే డబ్బు పెట్టింది నువ్వు, ఖర్చు పెట్టింది నువ్వు, డబ్బు తెచ్చింది నువ్వు, నువ్వు ఉంటావు. అది నీ ఇల్లు. ఇది ఫలానా రాజుగారి ఇల్లు, ఫలానా వారి పేరు, ఏదో మీ యొక్క ఇష్టమైన పేరు ఆ ఇంటికి పెట్టుకొని ఫలానా వారి నివాసం అని పెడతావు. ఎందుకు అంటే అది నువ్వు కట్టుకున్నావు. ఒక కారు తయారు చేసుకుని కంపెనీ పెట్టుకున్నా ఆ కారు మీద నీ సింబల్ ఉంటుంది. ఒక కొబ్బరి చెట్టు నువ్వు వేసుకొని అది పెద్దది అయిన తర్వాత దాని కాయ కాసి తింటే అది తినే అధికారం నీకు ఉంటుంది. ఏమండి? అలాగే నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు. ఆ ఇల్లు కట్టుకున్నటువంటి ఆ ఇంట్లో నువ్వు ఉంటావు. ఉండటానికి నువ్వు అర్హుడు, హక్కుదారుడు. ఇంకొక లెవెల్లో ఉండరు. ఏమ రైట్? 100%. ఎవరు? నువ్వే. యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ ఆర్ కంపెనీ ఆర్ ఫార్మర్, రైతుగా, వ్యవసాయంగా అంత నీదే. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇంకొకటి ఎవడో వచ్చి ఇది నాది అంటే నువ్వేం చేస్తావు? ఊరుకుంటావా? షేర్ ఇస్తావా? లేక వదిలేసిపోతావా? ఊరుకోవు, షేర్ ఇవ్వు, వదిలిపెట్టి పోవు, పోరాడతావు. ఎంతవరకు పోరాడతావు? నీ శక్తి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు నువ్వు పోరాడతావు. అలాగే భగవంతుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతీతుడు. ఈ యొక్క విశ్వములో ఆయన యొక్క ఉనికి చాలా గొప్పది. ఈ సృష్టిలో ఆయన ఒక మహా శక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వంతర్యామి. ఆయన
ఏ ప్లేస్లో అన్నా ఉంటాడు. ఆయన ఏ ప్లేస్లోనైనా ఉంటాడు. ఎందుకంటే ఆయనది ఈ భూమి, ఆయనది ఈ భూమి. అందుకనే కీర్తనకారుడు చెప్తూ 24వ సంకీర్తన 1వ వచనంలో అంటాడు కదా, భూమి దాని సంపూర్ణత యెహోవాదే, అంటే నాదే అని దేవుడు మాట్లాడుతున్నాడని దావీదు మహారాజు మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేక ప్రజలారా, సహోదరులారా, నా మిత్రులారా, ఈ భూమి నీది కాదు. యు ఆర్ నాట్ ఏ ఓనర్ ఫర్ దిస్ ల్యాండ్. వీఆర్ టెంపరరీ లివ్ ఆన్ ద ఎర్త్. అంతే. మనము తాత్కాలికంగా ఉండవలసినటువంటి ఓనర్. మనం ఒక పర్మనెంట్ ఓనరం కాదు. ఎందుకంటే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అంటే ఒక 70, 80, 100 సంవత్సరాలు ఇస్తున్నాడు. ఈ భూమి మీద జీవించడానికి అవకాశాన్ని ఇచ్చాడు. సో ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని బ్రతకడమే, మళ్ళీ రమ్మంటే పోవడమే. ఉపయోగించుకొని బ్రతకడమే, మళ్ళీ రమ్మంటే పోవడమే. దీని కొరకు ఈ భూమి నాది, ఈ దేశం నాది, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు ఇక హక్కు లేదు, నీకు ఏ రకమైనటువంటి విలువలు లేవు ఇక్కడ అనేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఆఫ్రికా వారు ఇది నా యొక్క ఖండం అని అనకూడదు. ఒకవేళ అమెరికా వారు ఇది నా దేశం అని అనకూడదు. లేదంటే ఆస్ట్రేలియా వారు ఇది నా దేశం అని అనకూడదు. లేదా ఇండియా వారమైన మనం ఇది నా దేశం అని అనకూడదు. ఇది అందరిది. ఆ భాషలు మాట్లాడేవారు, ఆ దేశస్తులు, అలా అలా ఈ భూమిని మరి 4 అంతులు మరి ఉన్నటువంటి ఈ యొక్క భూ ప్రపంచంలో 3 అంతులు నీరు, 1 వంతు భూమి ఉంది. ఈ 1 వంతు భూమిలో ఇన్ని దేశాలు, ఇంచుమించు 200 చిలుకలు దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క భూమిని నివాస యోగ్యముగా ఉండటానికి దేవుడు మనకిచ్చిన ఒక మంచి బ్లెస్సింగ్. ఇది లైఫ్ లాంగ్ నీవు జీవించినంత వరకు దేవుడు ఇచ్చాడు. ఇది చక్కగా మనం ఇందు మీద మనం బ్రతకడం, జీవనం సాగించడమే. అంతే తప్ప నీవు ఈ భూమిలో ఉండటానికి నీకేం అధికారం ఉంది అని మాట్లాడకూడదు. నువ్వెవడవే అని అనకూడదు. తప్పది. ఎంతటి వారమైనా ఒకరోజు ఈ భూమిని విడిచిపోవలసిందే. చనిపోయిన తర్వాత ఏది కూడా కనీసము చీపురుపులు కూడా పట్టుకెళ్ళటానికి అర్హులము కాదు. దానికి కొరకు మనము ప్రగల్భాలు పలకవలసిన అవసరం లేదు. నీకేమైనా పౌరుషం ఉంటే, నీకేమైనా ఒక ధైర్యం ఉంటే, నీకేమైనా ఒక మంచి మరి స్వభావం ఉందనుకోండి, మానవుడిని మానవుడిగా ప్రేమించు, సహోదరుడా అని ప్రేమించు. ఆకలేసిన వారికి అన్నం పెట్టు, బట్టలు లేని వారికి బట్టలు ఇయ్యి, నివాసం లేని వాళ్ళకి నివాసం ఇయ్యి, దాహం వేసిన వాళ్ళకి మంచినీళ్ళు ఇయ్యి. ఇవి చెయ్యి. ఏదన్నా నువ్వు ఇది చెయ్యు, ఈ భూమి నాది అంటారు. నేను చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నానండి. ఈ భూమిని నువ్వు భుజాల మీద తీసుకొచ్చావా? లేదు కదా. ఎవ్వరము మనం ఈ భూమిని భుజాల మీద వేసుకొని రాలేదు. ఏమండి, ఎవరైనా వేసుకొచ్చారని చెప్పండి. ఎవరైనా వేసుకొస్తే దయచేసి కామెంట్ పెట్టండి. నేను ఈ భూమిని నా భుజాల మీద వేసుకొచ్చాను కాబట్టి ఈ భూమి నాది, మీరు ఎవరు ఇందు మీద ఉండటానికి వీలు లేదు అని మీరు చెప్పండి. ఏమండి, చెప్పగలరా? భూమి మీద ఉన్న ఏ ఒక్కరూ కూడా ఈ యొక్క భూమిని భుజాల మీద వేసుకొని రాలేదు. మన భారతదేశంలో ప్రియమైన వారులారా, మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. ఆయన కొన్ని సంవత్సరాలు మన యొక్క భారతదేశానికి ప్రధానమంత్రిగా ఆయన పాలించి చనిపోయారు. ఇందిరాగాంధీ గారు ఉన్నారు, పాలించారు, చనిపోయారు. అలాగే మన రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, చనిపోయారు సేవ చేసి. అలాగనే గాంధీ గారు ఉన్నారు, సేవ చేసి చనిపోయారు. ఇంకా రకరకాలైనటువంటి నాయకులు, పేర్లు చెప్పడం ఎందుకు, అక్కడ చనిపోయారు. అలాగనే అమెరికాకి ఏదో ఒక అబ్రహాం లింకన్ గారు మరి సేవ చేసి చనిపోయారు. ఏమండి, రకరకాలైనటువంటి వ్యక్తులు. అలెగ్జాండర్ గారు ఆయనటువంటి మహారాజు ఉన్నాడు. ప్రపంచ దేశాలందరూ కూడా ఇవి నా చేతిలో ఉండాలా, నా గుప్పుట్లో ఉండాలా అని అన్నాడు. ఆయన చనిపోయాడు. ఏమైనా పట్టుకెళ్ళాడా? ఎవరూ పట్టుకెళ్ళేది లేదు. కాబట్టి నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం ఏంటంటే,
వచ్చిన వారము, తల్లి గర్భము నుంచి వచ్చిన వారము ఈ భూమి మీద సంపూర్ణంగా జీవిందాం, అన్నదమ్ములుగా ఉందాం, సహోదరులుగా ఉందాం, అందరినీ ఒకరినొకరిని ప్రేమిందాం, వ్యత్యాసాలు చూపించొద్దు, కోపపడొద్దు, ఒకరినొకరు కొట్టుకోవద్దు. భగవంతుడు ఒకరినొకరు కొట్టుకోమని చెప్పలేదు, ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అని చెప్పాడు. అంతే తప్ప నీ పక్కోడిని బూతులు తిట్టు, నీ పక్కోడిని ఏమో చెరిపోయి, నీ పక్కని పాడు చేసేయి అని భగవంతుడు చెప్పలేదండి. భగవంతుడు చెప్పలేదు. నాకు తెలిసి వచ్చి ఎవరు చెప్పలేదు అలాగా. వెంటనే నువ్వు ఇలా చేసే, అలా చేసే, కుట్టేయి, చంపే అని చెప్పలేదండి. భగవంతుడు కూడా ఆ మాట అనలేదు. కాబట్టి అలా ఆ భగవంతుడు నీకు చెప్పకుండా నీవెలా నీ సొంత నిర్ణయం తీసేసుకొని ఎదటి వాడిని నువ్వు దూషిస్తావు, ఎదటి వారిని నువ్వు రకరకాల దుర్భాషలు మాట్లాడతావు. ఈ భూమి నాది, ఈ దేశం నాది, అది నాది, ఇది నాది అని 2 ఇరేషనల్ అయిపోతే మనం ఏం చేస్తాం? ఈవెన్ హాస్పిటల్ పోతాం. 2 వాంతులు విరేచనాలు అంటే అన్నీ సెలైన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉంటామో పోతామో తెలదు. నిజమే కాదంటారా? ఆలోచించండి. ఒక వాంతులు విరేచనాలు అనుకోండి, అంతే, బాడీ సలబడిపోద్ది. మనకు వచ్చిన కేకలు ఏవైతే పోతాయి. నేనన్నా అంతే, నువ్వనంతే, ఎవరైనా అంతే. బాడీలో బలం ఉన్నంత వరకే మన వేలాపనలు, లేకపోతే మనకు ఉన్నటువంటి మాటలు, గొప్ప మాటలు, కాస్ట్లీ మాటలు. ఈ యొక్క బాడీలో పవర్ పోయిన తర్వాత నీ మాటలు, నా మాటలు ఎవడు పట్టించుకోడు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ భూమి మంద కాదు అని చెప్తున్నాను. ఇది అందరిది. అందరూ ఉండొచ్చు, అందరూ తిరగొచ్చు, అందరితో మాట్లాడొచ్చు, అందరం కలిసి ఉండొచ్చు, అందరం ఒకరికొకరు సహాయం చేయొచ్చు. ఎవరైనా ఒకరు రోడ్డు మీద పడిపోతే వాడు ఏ మతం వాడో, ఏ కులం వాడో, ఏ ప్రాంతం వాడో మనం ఏం చేస్తాం చూసినా, అయ్యో పాపం అతనికి సహాయం చేయాలని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి పడిపోయిన వాడిని లేపి కొన్ని మంచినీళ్ళు పడతాం. అవసరమైతే ఒక టీ తెచ్చి ఆయనకి పట్టిస్తాం. బాబు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని కొనుక్కుంటాం. అతని దగ్గర అతనికి ఛార్జీ డబ్బులు లేకపోతే ఏం చేస్తామంటే అవసరమైతే 10 పరక ఇచ్చి అతనికి పంపిస్తాం. ఇంత మంచి పని చేస్తాం కదా. మరి అతటివాడిని ఎందుకంటే అలా దూషిస్తడం? ఈ యొక్క సమస్తం నాదే అని ఎందుకంటే మనం అనడం? ఆలోచించండి. నేను ప్రేమగా మాట్లాడుతున్నాను. నాకు ఏంటంటే ఏదో రకంగా ఈ భూమి మీద మనం మనకి దేవుడు ఆయుష్ ఇచ్చినంత కాలము సంతోషంగా జీవించాలని, మీరు కూడా జీవించాలని, మీ భార్య బిడ్డలు సంతోషంగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ భూమి మీద అందరికీ కూడా ప్రేమ ఉండాలి, అందరికీ హక్కు ఉండాలి, అందరము కలిసి ఉండాలి. కాబట్టి ఎవరిని ఎవరు దూషించుకోవద్దండి దయచేసి, ప్లీజ్. దేవుడిదే ఈ భూమి. ఒకవేళ ఆ దేవుడిని ఏ రూపంలో కొలుసుకుంటున్నావో నీకు నువ్వు అనుకో, నీ దేవుడు అనుకో, నీ దేవుడిదే. ఇంకొకళ్ళు ఆయన దేవుడిదే, ఇంకొకరికి ఆయన దేవుడిదే, నాకు నా దేవుడిదే. సో దేవుడిని అనేక రూపాల్లో మనం కొలుస్తున్నాము కాబట్టి నువ్వు అనుకో, అంతే తప్ప ఇక్కడ యూ హ్యావ్ నో అథారిటీ అని ఎవరిని మనము అనవలసిన అవసరం లేదు. గాడ్ గివెన్ అథారిటీ టు ఆల్ ద పీపుల్. అందరికీ అది ఆ అవకాశం ఇచ్చాడు దేవుడు. సో ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందామండి. కాబట్టి భూమియు దాని సంపూర్ణత యెహోవాదే. కాబట్టి నేను లాస్ట్గా 2 మాటలు చెప్తున్నాను. ఏ దేవుడిని నమ్ముకోండి, ఏ మతంలోనే ఉండండి, దుర్భాషలు మాట్లాడకూడదండి, తిట్టకూడదు, రకరకాలైనటువంటి వ్యక్తుల మీద కక్ష పెట్టుకోకూడదు. కక్షలు తీసేసుకోండి. ఏమండి, మనం ఏదో రకంగా గొప్పలు అయిపోదామని మనం అందరి ప్లాన్ అదే ఉంటుంది. ప్రతి ఒక్కరికి గొప్పలు అయిపోవాలని ప్లాన్ ఉంటుంది. ఆ గొప్పలు అయిపోయేటప్పుడు దుడ్డుదారిని గొప్పలు అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. నువ్వు నిజాయితీగా పనిచేస్తే, నిజాయితీగా కష్టపడితే నీ యొక్క పొజిషన్ నుంచి నువ్వు పైకి వెళ్తావు. కాబట్టి ఒకళ్ళని తిట్టి పెద్దోడు అయిపోవడానికి, ఒకళ్ళని తిట్టి మరి అధికారాన్ని సంపాదించుకోవడానికి అలా ట్రై చేయొద్దు. ఎందుకంటే మన మానవులు, వీఆర్ ద హ్యూమన్ పీపుల్. కాబట్టి ప్రేమించండి, ఆదరించండి, ఆదుకోండి. నేను సామాన్యంగా మీ అందరికీ చెప్తున్నాను. నేను పెద్ద గొప్పోడిని ఏం కాదు. ఏదో విధంగా అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాను. అందుకని అప్పుడప్పుడు ఏదో పెడతాను అంతే. నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను. అన్ని మతాల వారు కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటాను.
ఎందుకంటే అందరూ ఉంటేనే ఈ భూమి మీద మనం ఉంటాం. లేదా నేను ఒక్కడే ఉండిపోవాలా అంటే నాకు ఎవడు సాయం చేస్తాడు? భోజనం ఎలా వస్తుంది? నీళ్ళు ఎలా వస్తాయి? ఏమండి పంట ఎలా వస్తుంది? ఏమండి తిరగటానికి రకరకాలైనటువంటి ఆ వస్తు వాహనాలు ఎలా వస్తాయి? ఇవన్నీ రావు కదా నీ ఒక్కడవే ఉండిపోతే. అందరూ ఉండాలా, ఏ పని చేసిన వాళ్ళు ఆ పని చేయాలి. ఆ పని అలా చేస్తుంటే అవన్నీ కూడా మనకు సమకూరుస్తూ ఉంటుంటాయి. అప్పుడు మనం దాని నుంచి ఏం చేయగలం అంటే ప్రియమైన వాళ్ళరా, సంతోషముగా బ్రతకగలం. నేను చిన్న మాట చెప్పి ముగిస్తాను. నువ్వు భోజనం చేయాలి, నీళ్లు కావాలి, భోజనం కావాలి. ఇవి నువ్వు సంపాదించుకుంటున్నావా? డబ్బు పెట్టి కొనుక్కుంటున్నావు. డబ్బు పెట్టి కొనుక్కుంటున్నానండి నేను అనొచ్చు. డబ్బు పెడితే అన్నీ రావండి. కొన్ని సందర్భాల్లో కోట్లు సంపాదించినా సరే కానీ మనకి ఒక టైంకి తాగడానికి ఒక గ్లాస్ మంచినీళ్ళు దొరకవు. లేదు, ఇంకొకరు ఎవరైనా దాన్ని తెచ్చి మనకి ఇస్తేనే అది మనం డబ్బు పెట్టి కొనుక్కుంటాం. అది కూడా కష్టపడితేనే వస్తుంది. భోజనం కూడా ఆహారం, వంకాయలు, కూరగాయలు, ఆ రకరకాలైనటువంటి పళ్ళు, పలహారాలు, బియ్యం, ఆ రకరకాల గోధుమలు, ఇవన్నీ ఐటమ్స్ అన్ని కూడా ఒకరు పండిస్తేనే అవి మనకి వస్తున్నాయి. అవి పండించకపోతే నువ్వు ఎక్కడి నుంచి తింటావు? ఎక్కడి నుంచి బ్రతుకుతావు? ఎలా బతుకుతావు? వాళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉండకూడదు అంటావు నువ్వు. సోదరా, సహోదరా, ఆలోచించు. ఆ మాట తీసేయండి. అందరూ ఉండాలని నువ్వు కోరుకో. నీకు నచ్చినటువంటి మార్గంలో నువ్వు వెళ్ళు, నీకు నచ్చిన మార్గంలో నువ్వు నిలబడు, తప్పేం లేదు. ఆ మార్గంలో మంచి చెయ్యి అయ్యా. ఆ మార్గంలో ఉండి ఇతరులను దూషించడం ఎందుకు? చాలా తప్పు కదా, అలా చేయకూడదు. కాబట్టి ఈ భూమి మంద కాదు అని మరొకసారి లాస్ట్లో చెప్తున్నాను. కాబట్టి ఇది అందరి భూమి, అందరూ ఉండొచ్చు, అందరికీ ఉండవలసిందే. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్నటువంటి వారందరూ నేను ప్రేమతో చెప్తున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, చక్కగా తిరగండి, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోండి, నేను నచ్చిన దేవుని నమస్కరించండి. వీలైతే యేసుప్రభు సత్యమైన దేవుడని తెలుసుకుంటే యేసుప్రభుని కూడా నమస్కరించు, ఆయన నీకు మేలు చేస్తాడు. తప్పేముందండి? డాక్టరు ఏ డాక్టర్ అయితేనే బాగు చేసే డాక్టర్ కావాలి మనకి, మనం చంపేకుంటాను. చిన్న డాక్టర్ అయినా, పెద్ద డాక్టర్ అయినా, ఇంకో డాక్టర్ అయినా, ఏ డాక్టర్ అయినా బాగు చేశాడంటే ఆయన మంచి డాక్టర్ మనకి. అలాగా ఏ దేవుడైనా మనకు మేలు చేస్తాడంటే ఆయన నమ్ముకోండి, తప్పు కాదు కదా. నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది కదా. కాబట్టి అందరూ ఉండాలి, మనం ఉండాలి. దేవుడిచ్చిన ఆయుష్ అంతా మనం భూమి మీద బ్రతకాలి. ఆ తర్వాత మన తర్వాత ఇంకో జనరేషన్ వస్తుంది, ఆ తర్వాత ఇంకో జనరేషన్ వస్తుంది, ఆ తర్వాత ఇంకో జనరేషన్ వస్తుంది. మనమే పోతాం కానీ ఈ భూమి అది ఇది అన్నీ ఎక్కడే ఉంటాయి. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి నీ పొరుగు వారిని చాటును దూషించకు. ప్రేమతో మీకు నేను మనం చేసుకుంటున్నాను. ఆలోచించండి ప్రేమతో. మీ అందరికీ నా వందనాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ మంచి మాటలు మీరు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.